బైక్ వేసుకొని రెయిన్ కోట్లు వేసుకొని హ్యాట్లు పెట్టేసుకొని చలేయకుండా టీ షర్ట్ వేసి దాని మీద షర్ట్ వేసి అన్నీ చేసి వర్షంలో బయలుదేరుతున్నాం. మోంతా బేసిక్గా సైక్లోన్ మోత మోగిస్తుంది. యాక్చువల్గా ఘోరాతి ఘోరంగా తడిసిపోయాం. బట్ ఫోన్లో కొంచెం వాటర్ ప్రూఫ్ అవడం వల్ల కొంచెం సేఫే. చూసి జాలేస్తుంది. గొడుగు పడదామంటే లోపల రావట్లేదు. గొడుగు పడదామంటే రావే కొంచెం ఇటు వెళ్ళిపోతుంది. దానికి ఫుడ్ కావాలి ఆగలేతున్నట్టు. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే బీచ్ రోడ్లో ఘోరాతి ఘోరంగా ఉంది. కానీ మేమేమో ఇక్కడికి వచ్చి వర్షంలో నుంచున్నాం. అక్కడ వెనక బోల్డ్ కార్లు ఆగున్నాయి అన్నమాట. అన్నీని వాళ్ళు నాకు తెలిసి మమ్మల్ని తిట్టుకుంటా ఉంటారు. మేమంటే కార్లు ఉన్నాయి వచ్చాము, మీరేంద్రా బైక్ వేసుకొని వచ్చారు. సో గోయింగ్ ఆన్ బైక్ ఇన్ హెవీ రైన్. మామూలు రైన్ కాదు అది కూడా. వర్షంలో బయటికి వెళ్తూ మధ్యలో మా కేఫ్ వచ్చి ఆగి చలికి వణుకుతూ నాకైతే రెయిన్ కోట్ అయినా ఉంది. ఇది ఒక టీ షర్ట్ లోపల ఉంది, దీని మీద ఫుల్ జాకెట్ ఉంది, మొత్తం తడిసిపోయి ఉన్నాయి. ఏం లాభం? చలి వర్షం వచ్చి చలి పెక్కింగ్స్ మీకు కూడా వర్షంలో ఎక్కడికైనా వెళ్తూ రిలాక్స్ అవ్వాలి, కాఫీ తాగాలనిపిస్తే గల్ఫీకి వచ్చేసాయి. తెలుసు కదా వైజాగ్ వాళ్ళు అందరూ వచ్చారు. తెలుసు కదా గల్ఫీ. అది చిత్రాలయ మాల్ 2nd ఫ్లోర్.